నేను వచ్చేసిన ముచ్చట చెప్పుకుందాం కానీ ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. పోతన పద్యాలు చదివిన కేసీఆర్ సారు ఎట్లున్నాయో ఈయన చెప్పుండ్రి మీరు. కడుపు మండిన ఖమ్మం రైతులు ధర లేదని అయ్యిండ్రు బాహుబలులు. దయ్యాలను కెదుముతున్న శక్తి పెద్ద సత్యమూలింటి కాడ కర్రెకోడి పట్టుకొచ్చి కోస్తా. ఆ బంగ్లాలో ఒక్కదానివి ఏముంటావు, బుగులు పట్టవా దయ్యమా? ఇందుగలడందు లేడనే సందేహం వలదు చక్రి సర్వోపగంతుండు, ఎందెందు వెతికి చూసినా అందందు కలడు దానవాగ్రని. అమ్మో నాతోనేమవుతుంది గింత కొట్టు పద్యం. ఈ స్కూల్లో తెలుగు టీచర్ కొట్టి మరి చెప్పినప్పుడే రాలే, ఇక ఇప్పుడేమొస్తుంది? కాకుంటే దాని అర్థం అయితే తెలుసు. అండ్లు ఉంటాడు ఇండ్ల లేడు అనే అనుమానం ఉండొద్దు, దేవుడు ఏడనైనా ఉంటాడు. మన బమ్మెర పోతన్న రాసిన ఈ పద్యం ఇప్పుడెందుకు యాదకొచ్చిందంటే కేసీఆర్ సారు అల్లుకగా పద్యం వలికిండు కాబట్టి. పెద్ద మీటింగ్ కానే పొద్దుపోయే వరకు రాత్రి వరంగల్నే ఉన్నాడు కేసీఆర్ సార్. పొద్దుగల్లా ఎర్రబెల్లి దయాకర్ అన్న నియోజకవర్గం పాలకుర్తిలా తిరిగిండు. రాఘవాపురం ఊర్ల మిషన్ భగీరథ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల శంకుబండల పరదలు గుంజి ఊరోళ్లతోని మీటింగ్ పెట్టిండు. గంగదేవి పెళ్లిని మించిన ఈ రాఘవాపురం అని ముఖ్యమంత్రి గారికి సందర్భంగా గ్రామ కమిటీలు వేసుకొని మంచిగా డెవలప్ అయిన గంగదేవి పల్లిని మించి ఈ ఊరుంటదని చెప్పంగా అట్లనా అని కడియం సార్ని అడుగుతుండు కేసీఆర్ సార్. దయాకర్ రావు గారు హుషారునడని నాకు ఎరికే కానీ ఇంత హుషారునడని నేను అనుకోలే. గంగదేవి పల్లిని మించి ఉన్నదని చెప్పిండు ఆయన. మించానంటే మీకు టైం పడుతుంది, పని బాగా చేయాలి, కాదు 2 నెలలు కాదు. అట్లా కావాలంటే ఏం చేయాలో వివరంగా చెప్పుకొచ్చిండు. గంగదేవి పల్లి కావాలంటే మొట్టమొదటి గ్రామంలో తిట్టుకునుడు బంద్ చేయాలి. బంద్ చేసిండ్రా? బతుకు తెరువు కోసం అందరికి బర్లిప్పిస్తామన్నాడు. అట్లనే 30 ఇండ్లు శాంక్షన్ చేసినారు. ఇంకొక 30-32 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మొత్తం అయితే అని చెప్పినారు. వాటిని ఈ రోజే ఇప్పుడే శాంక్షన్ చేస్తాం. హీగేముంది, ఊరోళ్ళ ఆనందం డబుల్ అయింది. అదే కాకుండా ఇంకో మంచి పని ఈ నాయకత్వాల పంచాయతీ అటెంకా తెలంగాణ కవి బమ్మెర పోతన్న సమాధి దర్శనం చేసుకొని ఆయన గొప్పతనం చెప్పుకొచ్చిండు. ఇందుగలడు అందులేడను సందేహము వలదు తండ్రి చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని చెప్పినాడు. ఈ స్కూల్ ఉన్నప్పటి సందే పోతన్న పద్యాలు బట్టి పట్టేదట కేసీఆర్ సార్. తెలుగు పద్యం గాని, తెలుగు వ్యాసం గాని, తెలుగు రచన గాని ప్రతిసారి నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. నాతో పోటీ పడ్డ వాళ్ళు నవలల గురించి రాసిండ్రు. వాళ్ళు యువతన పొడి సులోచన రాని, ఈ రాని, ఆ రాని నవలలు రాసిండ్రు. నేనేమో పోతన గారు రాసినటువంటి భాగవతం గురించి రాసిన. నేను ఎప్పుడో 40 ఏళ్ల కింద చదువుకుని నాకు జ్ఞాపకం వస్తున్నాయంటే ఆ సమాధిలో నుంచి వస్తున్న ప్రేరణ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇంత దూరం వచ్చినాక సారు ఒట్టి మాటలతోనే ఓడిపిస్తాడా? అందులో పెంబర్తికి ఒక 5 కోట్లు, పాలకుర్తికి 10 కోట్లు, వల్మిడి అనే రామాలయం దగ్గర 5 కోట్లు, బమ్మెరకు 7.5 కోట్లు, జఫర్గఢ కోటకు 6 కోట్లు, కిలాషాపూర్ కోటకు 4.5 కోట్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2 కోట్లతోని 40 కోట్ల రూపాయలు. కోట్ల రూపాయలతోని మొత్తం డెవలప్ చేసినాక పాలకుర్తి ఏరియా పోతన్న సమాధి కాడికి పబ్లిక్ అంతా జాతరకు వచ్చినట్టు వస్తుండొచ్చురిగా. అబ్బా ఇవాళ అందరి నోట్లకెళ్ళి ఒకటే మాట, బాహుబలి బాహుబలి బాహుబలి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండో తెలుసుకునేందుకు ఏడాదికెళ్ళి ఏటింగ్ చేయవట్రి. ఇక సినిమా చూసిన వాళ్ళు అబ్బా ఏమన్నున్నాయా గ్రాఫిక్స్ ఫైటింగ్లు మస్తు చేసిండ్రు, ఇంగ్లీష్ వాళ్ళ సినిమా చూసినట్టే అనిపించిందని చెప్తుండ్రు. గా సినిమా ఫైటింగ్లు ఏమో కానీ అస్సలు బాహుబలులు చేసిన ఒరిజినల్ ఫైటింగ్లు చూడాలి, మస్తున్నాయి. కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, డైరెక్షన్ అంతాలే. బాహుబలులు, బల్లాల దేవలు, కట్టప్పలు, వీరప్పలు మొత్తం రైతులే. ఖమ్మం మార్కెట్ యార్డ్ మీద రైతు సైన్యం చేసిన యుద్ధం ఇది. వార్ 1 సైడే. ఆఫీస్ అంతా పొరకైపోయింది పో. బెంచీలు లావట్టి ఎత్తేసిర్రు, కుర్చీలు ఎత్తి అవతలేసిర్రు, ఫ్యాన్లు ఇరగొట్టిర్రు. కిటికీల అద్దాలు వలగొట్టిర్రు. ఎహే ఎక్కడిది, చూస్తుండగానే ఖమ్మం మిర్చి మార్కెట్ ని తుక్కు చేసి పడేసిండ్రు. కుర్చీలు, కాంటేసే మిషన్లు మొత్తం తీసుకొచ్చి ఆఫీస్ ముంగడ తలగబెట్టిర్రు. ఇది మిర్చి ధర మంటనే కాదు, కడుపు మంట. చెమటలు దారవోసి పండించి తెచ్చిన పంటను అడ్డికి పావు షేర్ అడుగుతుర్రట. ధర లేక వచ్చిన బస్తాలు వచ్చినట్టే గోదాం లెక్క తయారైతాంది. ఎన్ని రోజుల నోపుకే పడతారు మరి?
కడుపు మండిన రైతన్నలు కన్నెర చేసే వరకు ఆఫీసర్లు బోకరిగాళ్ళు మంట మంట అనుకుంటూ ఉరికిండ్రు. రైతుల బాధ ఇంకొకరు చెప్తే అర్థం కాదు, వాళ్ళే చెప్తారు. 5,000 కన్నా మరి మాకు లేకపోతే గిట్టుబడతారట చెప్పండి. 20 రూపాయలు కేజీ కోసినందుకు కూలీల కిరాయి, మళ్ళీ ఆటో కిరాయి ఏరే. ఇక్కడ తీసుకొచ్చినందుకు 35 రూపాయలు బస్తాకి, తొక్కినందుకు 35 రూపాయలు. ఇక రైతు మిగిలిన ఏమన్నా బంద బూడిదానక కమిషన్ 5 రూపాయలు. పెట్టుబడులు కూడా వెళ్ళకుంటే కడుపు మండదా మరి ఎవరికైనా? అయ్యా ఆఫీసర్లు, రైతులు మోసపోవుడే కాదు, మోసం చేసేటోళ్ళని ఎట్లా ఉత్కారేసరో కూడా బాగా తెలుసు. గా మద్దతు ధర ఏదో ముందుగానే ఇప్పిస్తే అయిపోవు కదా. రామాయణంలో పిడకల వేట, సీత కష్టాలు సీతయి, పీత కష్టాలు పీతయి. రామరాజ్యం, రాముడు మంచి బాలుడు, లంకంత కొంప, రామునికి హనుమంతుని లెక్క. ఇగో ఇట్లా రామాయణంలోకెళ్ళి కొన్ని ముచ్చట్లు చెప్తుంటారు మనోళ్ళు. కానీ చంద్రాలు సారేంది ఓ కొత్త ముచ్చట చెప్పిండు. దేశం అంతటా ముందస్తు ముచ్చట్లు వినబడుతున్నాయి కదా. ఏది జరిగినా మన చంద్రన్న అందరికంటే ముందుగాల వాళ్ళకెటోడాయే. ఆత్రంలా చంద్రాయణం చెప్పిండు. అంటే ఎవ్రీ 3 నెలలకు ఒకసారి సీతాదేవి శీల మరి అన్ని పరిశీలిస్తా ఉంటారు. ఏంది సారు ఆ మాటలు? ఊకుకే ఎలక్షన్లు పెట్టొద్దు, దేశానికి మంచిది కాదని చెప్తాందుకు సీతమ్మ తల్లి పేరును ఇట్లా వాడుకోవాలనా? సరేగాని ఒకవేళ టైం కంటే ముందుగానే ఎలక్షన్లు వచ్చినాయి అనుకో, ఏంది మీ పరిస్థితి? 20 ఏళ్ళు ఉంటాం అంతేలే. 20 ఏండ్లు డోకాలేదట. ఇంత మునుపు కూడా నన్ను ఎవరు ఓడించలేదు. అగో ఇంతవరకు సార్ను ఎవ్వరు ఓడగొట్టలేదట. ముద్దుగుంది పో ముచ్చట. గెలిచినా కూడా సీఎం అవుడు ఇష్టం లేక 10 ఏండ్లు పతిపత్యంలో కూర్చున్నాం అనేటట్టే ఉన్నాడు పో. లేకుంటేంది 2004 నుంచి 2014 దాకా ముఖ్యమంత్రి కుర్చీని కలవరించుకుంటూనే తిరిగే. నేను తొందరపడి ఏదో చేసేయాలని పరిగెత్తి కొంచెం ఇబ్బంది వచ్చింది. ఓహో గదా ముచ్చట, అర్థమైందా? సారు ఓడిపోతలేడట. అప్పట్లా ముందస్తెన్నికలకు ఉరికిండు కాబట్టే ఎల్లెలకల పడ్డాడట. మరి 2009లా టైంకే ఎలక్షన్లు జరిగినాయి కదా సారు, అప్పుడెందుకు గెలవలేదో అది కూడా చెప్తే జర బాగుంటది. రాజకీయం అంటే ఓ చెస్ ఆట. ఎత్తులు పై ఎత్తులు, జిత్తులు జిమ్మిక్కులు, తిమ్మిని బమ్మిని చెయ్యాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాయ చేయాలి, అరచేతిల స్వర్గం చూపియాలి, ఓట్లు కనాలి, నోట్లు వంచాలి, ఉబ్బియాలి, ఊరియాలి. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఓ ఒయ్యి రాయొచ్చు. ఇవన్నీ ఇడిచిపెట్టి ఒకసారి ఏం చేసిండో చూడండి. ప్రతిజ్ఞ అర్థం కాలేదు కదా, మేం చెప్తాం వినుండ్రి. నేను ఎట్టి పరిస్థితులల్లా షీపూర్ని ఇడిచిపెట్టను, ఏరే పార్టోళ్ళు ఎంత పైకమిచ్చినా లొంగిపోను, పార్టీ మారా అని ఒట్టు పెట్టించుకుంటూ లీడర్లతోని. గంత ఆపత ఏమొచ్చిందంటే మొన్న ఢిల్లీ మున్సిపాలిటీ ఎలక్షన్లా షీపూర్ పార్టీలను ఊడ్చి అవతల పడేసిరు పబ్లిక్. బీజేపీలను ఫుల్ మెజార్టీతో గెలిపించే వరకు జాడకట్ట పార్టీలు జడుచుకున్నారు. కొందరు సాటు బేరాలు మాట్లాడుకుంటున్నారట షీపూర్ వారేసి పువ్వు పట్టుకునేందుకు. ఎవరన్నా ఫోన్లు చేసి ఆఫర్ ఇస్తే రికార్డ్ చేసి పెట్టుకోమని సలహా ఇచ్చిండు. అందుకే ఎవ్వరు అమ్ముడు పోవద్దు, పవిత్రమైన పొరక పార్టీలనే ఉండాలి. నన్ను మోసం చేస్తే ఆ దేవుణ్ణి మోసం చేసినట్టే అని నీతి సూత్రాలు బోధించిండు. కేజ్రీవాల్ సార్ ఆపచ్చన మంచిగానే ఉన్నది కానీ రాజకీయాలల్లో ప్రతిజ్ఞలు చేసుడు, పార్టీలు మారుడు అనేది అంగి మార్చినంత సేపు కూడా పట్టది. ఏదో నీ మనస్తృప్తి కోసం కిసొంటివి చేసుకోవాల్సిందే. ఎక్కడ నీ రాక ఎక్కడా? దా ఫటం గీసిన వచ్చి కూసో ఇండ్లా. దా 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 ఆడి దయ్యం అయితే ఇండ్లా, మొగ దయ్యం అయితే ఇండ్లా. ఇది ఎక్కున్నది సీసా. దా 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 దా. ఏందిరా ఏమో మంత్రగాళ్ళ లెక్క పట్నం ఏంది, నీ లొల్లేంది అసలు? వీడికే దయ్యాలు వస్తలేవు, నువ్వు దయ్యం లేక తగినావు. నాకు అర్థం రాకు. ఒక దయ్యం ఉండడానికి ఇంకో దయ్యం ఎట్లా వస్తుంది? దా దా. ఏమొస్తలేదు, ఈ మంత్రాలేంది, నీ మాయలేంది అసలు? ఏం చెప్తున్నావు నువ్వు? పెద్ద సత్యమూల తాన కర్రెకొని పట్టుకొచ్చి కోస్తా. దా ఆ బంగ్లాలో ఒక్కదానివే ఉంటావా? బుగులైతుంది. మెట్లు దిగి వస్తావా, లిఫ్ట్ మీద వస్తావా? సత్తిగా ఎవరిని పిలుస్తున్నావురా? కర్రె కోడిని కోస్తొచ్చుడేంది? ఫుల్ ఫండ్లు పెట్టుకుందామంట అని ఫిల్లని దేవులు ఆడుతున్నా. నీ దయ్యం కుతికింటి ఇంకో దయ్యం ఉన్నది అంటాను, రానే రాదా దయ్యం? ఏంటి దయ్యాన్ని పిలుస్తున్నావా? నీ ఏజాలు దయ్యం లేదు పాలేదు. ఆప ద్విగుణాకాశిక షట్ 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 3 బాటల కాడ నాటుకోడి గుడ్లు పెడతా. నేను కాదు కొనుక్కొచ్చి పెడతా, అవ్వన్నొచ్చి తినిపో. అమ్మో మావోనికేమో గాలి సోకినట్టుంది. ఏం చేస్తున్నావురా? నిజంగా దయ్యాన్ని పిలుస్తున్నావా ఏంది నువ్వు? ఇంకోసారి దయ్యాల సినిమా తీయది, వెళ్ళిపో. నీ దోస్తుల దగ్గరికి ఓ కాస్తాల గడ్డకి. ఏ ఊకో సత్తి, ఈ కాలంలో దయ్యాలేంద్రా నీ బిత్తురోడా? సరే కానీ ఎవరు నాట పట్టిద్దామని చేస్తున్నావు ఇదంతా? అబ్బా
దయ్యాలంటే బుగులు వాటవా? మళ్ళీ చంద్రముఖి సినిమా చూసి వచ్చి అమ్మమ్మ చేతులు బిగ్గర పట్టుకొని పండుకున్నావు మా ఫటీలా. ఆటనా తాట నువ్వెందుకు బుగులు పట్టినావు మళ్ళా? అయ్యో నేను సినిమా చూసి పువ్వులు పడ్డారా, కానీ నిజంగా దయ్యాలు ఉండయి. అయినా నువ్వు పిలిస్తే ఉరికొస్తా ఏంది? దయ్యానికి తెలుగు వస్తుందా రాదా? తమిళనాడులో పిలుస్తాము. ఎల్లువే 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 లక 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 లక. చంద్రముఖి దయ్యం లేదు ఏం లేదు. అసలు నువ్వెవరనరా పిలిస్తే రానీకి దయ్యము? ನಾನು ಯಾರು ನಾನು ಯಾರು ಅವರ ಸಾಂಬನಿಕೆ ಬಂಗಲ ದಯ್ಯಮ್ಮ ఫిలువనే బిత్తిరి సాతే. ఎవరికి పట్టిన దయ్యాన్ని పట్టుకుంటావురా నాయన? ఏం చేస్తున్నావో ఏమో నీ కథలు చల్లగుండా. దయ్యమా చీకట్ల దయ్యమా పగలొచ్చే దయ్యమా అంజలికి పట్టిన దయ్యమా ఫోన్ నెంబరు ఇయ్యాలనా నువ్వు ఎట్లా వస్తావో తవ్వ దొరుకుతుందా నా అడ్రస్ చెప్తా. సినిమాల పాటను కైగట్టి వాడుతున్నావు ఇందిరా? ఓ బిత్తిరాక హీరోయిన్ అంజలిలేరా వాళ్ళ ఇంట్లోనంట దయ్యం ఉన్నదంట అని ఇల్లు కాల్ చేసేసిందంట. ఆ దయ్యాన్ని రమ్మంట అని పిలుస్తున్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. నీ తలకాయ ఆమె కాల్ చేసుడు మంచిగున్నది, నువ్వు రమ్మని పిలుచుడు మంచిగున్నది. ఏం పని లేదారా నీకు? దా 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 అగో 2 మ్యూజిక్లు వస్తున్నాయి. 2 దయ్యాలు ఉన్నాయా ఏంటిది? 2 దయ్యాలు లేవు పాలు లేవు. ఆమె 2 దయ్యం సినిమాలు తీసిందిరా కాబట్టి గట్ల బుగులైందేమో గంతే. ఎండకాలం గారా బొందలగడ్డకు భరిస్తున్నదేమో అందుకే ఇంట్లోకి వచ్చినాయి. నువ్వు వెళ్ళిపో, నువ్వే ఉంటావు ఎప్పటికి ఇంట్లో. మేము కూడా కొన్ని వద్దులు ఉంటాం అన్న. ఏమో అవి ఇల్లు కాల్ చేసేసింది. ఆమె ఎందుకు కాల్ చేసిందో ఏమో. నువ్వే దయ్యం అంటున్నావు, పిస పిస చేస్తున్నావు ఈడ. నీకు దయ్యం అంటే గింత కూడా భయం బతికి లేకుండా పోయింది. గంతగానం చదువుకుని అంజలే బుగులు వాడుతున్నది. ఇల్లు ఇడిచిపెట్టి పోయింది. అయ్యాల రేపు చదువుకున్న వాళ్ళే ఎక్కువ మూఢనమ్మకాలు నమ్మేటట్టున్నారు. కానీ దయ్యం ఉందని విలువకురా నువ్వు ఈడ. దినాం ఇంట్లో గజ్జల సఫుడు వస్తున్నదంట. కల్ 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 అంట అని. మళ్ళీ బుడ్డ ఫోరగాని లేడ్చినట్టు సఫుడు కూడా వస్తున్నదంట. అంటాను వచ్చిందంట. దయ్యమే లేకుంటే గసంటి సఫుడు ఎట్లా వస్తుంది? మళ్ళా దయ్యం సినిమాలో యాక్ట్ చేసింది కదా, అవన్నీ మతకచ్చి ఊహించుకున్నట్టుంది గంతే. దయ్యాల పేరు చెప్పుకొని మస్తు ఫేర్ సంపాదించింది కదా సినిమాలల్లా. అందుకే అవి ఫెయిల్ అయినట్టున్నాయి. కోడి చికెన్ మేక మటన్ అన్న పెట్టవా అంట అని కోసిందో లేదో అవిటకు. మళ్ళా అట్లేం లేదురా, ఈ నడుమ దయ్యం సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి కదా, అందరు దాని మీదే పడ్డారు. దయ్యాలు లేవు భూతాలు లేవు. లేకుండా చక్క నేను అప్పటి సంది పిలుస్తున్నా రానే లేవు. అంజలి ఉత్తగానే బుగులు పడ్డట్టున్నది. సర్కార్ ఆఫీస్ అనగానే ఖచ్చితంగా అందరికి ఒక ఐడియా ఉంటుంది. ఆడ లంచం ఇవ్వకుంటే పని కాదు అని పక్కా ఫిక్స్ అవుతారు. ఆవిడే కాదు, కవర్ల కాగితాలు పెట్టుకున్నప్పుడే జేబులిని నోట్లు పెట్టుకొని పోతారు. పోగానే ఇప్పుడు ఆ పని కాదయ్యా, సార్లేడు పో, నేను బిజీ, రేపు రా పో అని అంటే, అట్లా కాదు సారు ఏదన్నా ఉంటే నేను చూసుకుంటది అని అనగానే, అరే నీ పని అర్జెంట్ ఉన్నట్టున్నది చేసేది కాయిదాలిటి అని తీసుకుంటాడు. బెంచ్ కిందికి వెళ్ళి ఎంత ఇయ్యాలో చెప్తాడు. లంచాలు తీసుకోకుంటే గవర్నమెంట్ కొలువు కాదన్నట్టే ఫీల్ అవుతారు కొందరు. అయితే అంటే అందరు అట్లనే ఉంటారని కాదు, ఉండేటోళ్ళ గురించే చెప్తున్నాం. బండికి పెట్రోల్ ఎట్లనో పనికి లంచం గట్లయింది. అందరు అన్నం తింటే కడుపు నిండితే సర్కార్ ఆఫీసర్లకు లంచాలు తింటేనే కడుపు నిండుతుంది. ఏడాదికెళ్లి దేశంలో 6,350 కోట్ల లంచాలు మెంగిండ్రని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంగపోళ్ళు అరుచుకొని చెప్పిన ముచ్చట. ఇది 20 రాష్ట్రాలలో అరుచుకొని చెప్పిందే. ఇంకో 9 రాష్ట్రాలను కలుపుకుంటే ఇంకో 2,000 కోట్ల లంచాలు ఖాయం. ఈ లెక్కన చూస్తే ఒక్కొక్క కుటుంబంలా నెలకు 153 రూపాయల లంచం చదివిస్తున్నట్టే. దినాం పాలకింత ఉప్పు మిరపకాయకింత అని ఖర్చు పెట్టినట్టే రోజుకు 5 రూపాయల లంచం ఇస్తున్నట్టు లెక్క. చల్ నేను లంచం ఇచ్చుడేంది అని భారతీయుల లెవెల్లో ఫోజులు కొట్టాల్సిన అవసరం లేదు. ఇచ్చినోళ్లను ఇయ్యనోళ్లను అందరిని కలిపి లెక్క కడితేనే ఇంత అని తేలింది. మరి ఎక్కువ మంది ఎవలకు లంచం ఇస్తుండ్రో తెలుసునా? ఇంకెవలకు? మన 4వ సింహాలకు. పోలీస్ స్టేషన్ కు పోయి 134 మంది లంచం ఇచ్చే పనులు చేపించుకుంటుండ్రట. ఇక అటెంక రెవెన్యూ ఆఫీసర్లు. భూములు పాస్ పుస్తకాలు మొత్తం మనోళ్ల చేతుల్నే ఉండే. మరి బెంచి కింద చేతులు చాపే ఆఫీసర్లు ఎక్కువ కర్ణాటక రాష్ట్రంలో ఉంటే, 2nd ర్యాంకు మన ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్లు కొట్టేసిండ్రు. మన రాష్ట్రంలో అయితే సర్వే చేయలే. పోతన పద్యాలు చదివిన కేసీఆర్ సారు ఎట్లున్నాయో ఈయన చెప్పుండ్రి మీరు. కడుపు మండిన ఖమ్మం రైతులు ధర లేదని అయ్యిండ్రు బాహుబలులు. దయ్యాలను కెదుముతున్న శక్తి
పెద్ద సత్యమోళ్ళింటి కాడ కర్రెకోడి పట్టుకొచ్చి కోస్తా. ఆ బంగ్లాలో ఒక్కదానివి ఏముంటావు, బుగులు పట్టవా దయ్యమా? ఇక ఇవి అలాంటి ముచ్చట్లు, ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.